నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. ఎంతో కాలంగా ఎదురుచూపుకు ఫుల్ స్టాప్ పడింది. కులగణనకు గ్రీన్ సిగ్నల్ పడింది. జనాభా లెక్కలతో పాటే కులగణన జరపాలని కేంద్రం నిర్ణయించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కులగణన జరగటం ఇదే తొలిసారి. 1931లో బ్రిటిష్ కాలంలో కులగణన జరిగింది. తర్వాత కేవలం జనాభా లెక్కలు మాత్రమే సేకరించారు. ఎస్సీ, ఎస్టీ జనాభా మాత్రమే లెక్కించేవారు. కులగణన జరగాలని అనేక కుల సంఘాల నుంచి ఒత్తిడి కూడా వస్తుంది. ఇటీవల తెలంగాణలో కూడా కులగణన జరిగింది. దీంతో మా ఒత్తిడి కారణంగానే కేంద్రం కులగణనకు ఒప్పుకుందని కాంగ్రెస్ అంటుంది. మరోవైపు తెలంగాణను దేశం అనుసరిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై వన్ టీవీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఎట్టకేలకు కేంద్రం కులగణనకు ఒప్పుకుంది. ఎంతో కాలంగా కులగణనకు డిమాండ్ చేస్తున్నాయి కుల సంఘాలు. ఈ క్రమంలో కులగణన పెద్ద చర్చనీయాంశమైంది. దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన తాజాగా జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఇటీవలి కాలంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించినా కులగణనపైనే ప్రధానంగా మాట్లాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలతో పాటు ఎన్డీఏ కూటమి చేతిలో ఉన్న బీహార్లో కూడా కులగణన చేపట్టింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. దాంతో పార్లమెంట్లో దీని గురించి వివిధ పక్షాలు ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందువల్ల స్పందించలేమని కేంద్రం పలుమార్లు చెప్పింది. ఈ ఏడాది చివర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎట్టకేలకు ఓకే చెప్పింది. త్వరలోనే ఈ నిర్ణయం ఆచరణలోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ 5 ఏళ్లు ఆలస్యమైంది. ఈ పనికి 13,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చాయని సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. స్వాతంత్ర్యానంతరం ఏ జనగణనలోనూ కులగణన చేయలేదు. కులాల వారీ లెక్కలపై కేబినెట్లో చర్చిస్తామని 2010లో అప్పటి ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభలో హామీ ఇచ్చారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో అత్యధిక రాజకీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం కులగణనకు బదులు సామాజిక, ఆర్థిక కులగణన నిర్వహించింది. కాంగ్రెస్, విపక్ష కూటమి పార్టీలు కులగణన అంశాన్ని కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ వచ్చాయి. రాజ్యాంగం ప్రకారం జనగణన పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ పలు రాష్ట్రాలు సర్వే రూపంలో కులగణనను చేపట్టాయి. కొన్ని సక్రమంగా చేసిన మరికొన్ని రాష్ట్రాలు మాత్రం పారదర్శకత లేకుండా రాజకీయ దృష్టితో వ్యవహరించాయి. మేము కులగణనను ఒక సర్వేలా కాకుండా జనగణనలో భాగంగానే పారదర్శకంగా సమ్మిళితం చేయాలని నిర్ణయించాం. సామాజిక విలువలు, ప్రయోజనాలను కాపాడటానికి కేంద్రం కట్టుబడి ఉందని ఈ నిర్ణయం నిరూపించింది అని అశ్విని వైష్ణవ్ వివరించారు. కులగణనకు ప్రభుత్వం అంగీకరించడం తమ విజయమని, ఒత్తిడికి ఎట్టకేలకు భాజపా తలొగ్గాల్సి వచ్చిందని విపక్షం పేర్కొంది. నిర్దిష్ట గడువులోగా దీనిని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి పారదర్శకతతో పని ప్రారంభించడానికి కేంద్రం సత్వరం నిధులు కేటాయించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. జనాభా లెక్కల సేకరణకు ప్రస్తుత బడ్జెట్లో 575 కోట్లే కేటాయించారని గుర్తు చేశారు. సమాజాన్ని కుల ప్రాతిపదికన విపక్షాలు విభజిస్తున్నాయని ఆడిపోసుకుంటున్న ప్రధాని మోడీ ఈ సామాజిక న్యాయ విధాన అమలును పదే పదే తప్పించుకుంటూ వచ్చారని ఆయన విమర్శించారు. కుల గణాంకాలు లేకుండా అర్థవంతమైన సామాజిక న్యాయం, సాధికారతల అమలు అసంపూర్ణంగానే ఉంటుందన్నారు. ఇంకోవైపు చాలా కాలం నుంచి తాము చేస్తున్న డిమాండ్పై ఇప్పటికైనా కేంద్రం స్పందించడం సంతోషకరమని పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వ్యాఖ్యానించారు. దీనికోసం తాము చేసిన పోరాటాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కులగణన అవసరమని, భాగస్వామ్య న్యాయం లేకుండా అందరి పురోగతి సాధ్యం కాదని చెప్పారు. సోషలిస్టులు గత 30 ఏళ్లుగా దీన్ని కోరుతున్నారని ఆర్జేడీ అధినేత లలూ ప్రసాద్ యాదవ్ గుర్తు చేశారు. కుల ప్రాతిపదికన లెక్కల కోసం డిమాండ్ చేస్తే తమకు కులతత్వాన్ని ఆపాదించిన వారికి ఇప్పుడు సరైన సమాధానం దొరికిందన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఎక్స్లో పేర్కొన్నారు. ఇది 100% విపక్ష కూటమి విజయమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర నిర్ణయంపై భాజపా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుందని, సమాజంలో అన్ని వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబాటును ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. అసలు కులగణన ఎప్పటి నుంచి జరిగింది, ఎప్పుడు నిలిపివేశారన్న విషయానికి వస్తే 1881 నుంచి 1931 మధ్య జరిగిన జనాభా లెక్కల్లో
కులగణనను బ్రిటిష్ ప్రభుత్వం జరిపింది. ఈ లెక్కలు కులాలు, మతాలు, వృత్తుల పరంగా ప్రజల వివరాలను అందించాయి. దాని ద్వారా సంక్లిష్టమైన భారత సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకుని దేశాన్ని పాలించడానికి వాడుకున్నారు. 1951లో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా చేపట్టిన జనగణనను కులాల వారీగా చేపట్టవద్దని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిర్ణయించారు. కేవలం ఎస్సీ ఎస్టీల లెక్కలనే తీయాలని ఆదేశించారు. కులగణన వల్ల సమాజంలో విభజన జరుగుతుందని అప్పట్లో ఆయన భావించారు. అయితే కొన్ని వెనుకబడిన కుల సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో 1961లో రాష్ట్రాలు సొంతంగా జనాభా సర్వేలు నిర్వహించి కులాల వారీ లెక్కలు తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఓబీసీ కులాల జాబితాలను రూపొందించవచ్చని పేర్కొంది. దీని ద్వారా ఎస్సీ ఎస్టీలే కాకుండా ఇతర కులాల్లో సైతం వెనుకబడిన వారిని గుర్తించవచ్చని భావించింది. కానీ జాతీయ స్థాయిలో కులగణన చేపట్టడానికి కేంద్రం నిరాకరించింది. అప్పటి నుంచి కులగణన జరగాలని డిమాండ్ వస్తూనే ఉంది. జనాభాలో తక్కువ శాతం ఉన్నవారు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్నారని, ఎక్కువ శాతం జనాభా ఉన్న వారికి సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలు వారి వారి జనాభా దామాషా ప్రకారం అందడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం కుల గణనను తిరస్కరిస్తూ వస్తూ ఉండటంతో ఆయా రాష్ట్రాలే దానిని చేపట్టాయి. తొలిసారిగా బీహార్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక కుల గణనను నిర్వహించాయి. దీని ద్వారా రాష్ట్ర స్థాయిలో అమలు చేసే సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల విధానాలను నిర్ణయించుకోవచ్చని అవి భావించాయి. దీంతో కేంద్రం కుల గణనను ఒప్పుకోక తప్పలేదు. 2023లో బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో ఓబీసీలు, ఈబీసీలు 63% ఉన్నట్లు తేలింది. 2024లో ఆంధ్రప్రదేశ్ కులగణన చేపట్టింది. 24 నవంబర్లో తెలంగాణలో కులగణన జరిగింది. 2021లో కులగణన చేపట్టాలని జార్ఖండ్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఒడిశా, మహారాష్ట్రాల్లోనూ ఈ కులగణనపై తీర్మానాలు జరిగాయి. కులగణన అనేది జనాభా లెక్కల కసరత్తు కంటే ముఖ్యమైనది. అది సామాజికంగా తీవ్ర ప్రభావం చూపే రాజకీయ అంశం. జనాభా లెక్కల్లో కులగణనను చేర్చడం అనేది రిజర్వేషన్ల నిర్ణయానికి, రాజకీయ ప్రాధాన్యానికి, రాజకీయ ప్రాతినిధ్యానికి, సామాజిక న్యాయానికి దారితీసే ప్రభావాలను చూపుతుందని కులగణన డిమాండ్ చేసేవారు చెబుతున్నారు. దేశంలో విద్య, వైద్యం, పోషకాహారం, సామాజిక భద్రత అనేవి కులం, ప్రాంతం, మతం, ఆర్థిక స్థాయిల ఆధారంగా నిర్ణయమవుతున్నాయని, ఈ అసమానతలను రూపుమాపేలా విధానాలను రూపొందించడానికి కులగణన ఉపయోగపడుతుందని కులగణన సమర్థించేవారు చెబుతున్నమాట. ఎట్టకేలకు ఆధునిక స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా కులగణనకు రంగం సిద్ధమైంది. ప్రతిపక్షాలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ గణనకు ఎట్టకేలకు మోడీ ప్రభుత్వం అనుమతించింది. దీంతో కులగణన ద్వారా ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారనేది తేలనుంది. 6 దశాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు పలు పార్టీల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం కులగణనకు అంగీకరించింది. జాతీయ జనాభా లెక్కల్లో భాగంగా ప్రతి వ్యక్తి కులాన్ని పద్ధతి ప్రకారం అధికారులు గుర్తిస్తారు. మన దేశంలో కులాలనేవి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తాయి. కులగణన అనేది ప్రాంతాల వారీగా ఆయా కులాల ప్రాతినిధ్యం, సామాజిక ఆర్థిక పరిస్థితులు, జనాభాపరమైన భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తాయి. ఈ సమాచారం విధానాల సమర్థ అమలుకు, రిజర్వేషన్ల నిర్ణయానికి, సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే 1980లో మండల కమిషన్ సిఫార్సులతో ఆ తర్వాత ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. దీంతో మళ్లీ రాజకీయ రంగంలో కులాలకు ప్రాధాన్యం పెరిగింది. ఖచ్చితమైన ఓబీసీల లెక్కలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. అప్పటి నుంచి కులగణన డిమాండ్లు పెరిగాయి. 2011లో సామాజిక, ఆర్థిక కులగణనను అప్పటి యూపీఏ ప్రభుత్వం చేపట్టింది. తద్వారా 1931 తర్వాత తొలిసారిగా కులాల లెక్కలను తీయాలని నిర్ణయించింది. అయితే ఆ డేటాను ప్రభుత్వం ఏనాడు పూర్తిగా బయటపెట్టలేదు. ఈ చర్య ప్రతిపక్షాలు, కుల సంఘాల నుంచి విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కులగణనను చేపట్టడం గమనించదగ్గ పరిణామం. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేపట్టే కులగణనలో తెలంగాణ ప్రభుత్వ నమూనాను అనుసరించాలని కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మేము కులగణన చేసి చూపిస్తామని పార్లమెంట్లో చెప్పాం. రిజర్వేషన్లపై నిర్మించిన 50% కృత్రిమ గోడను కూడా కూలగొడతామని కూడా స్పష్టం చేశాం. ఇప్పటి వరకు కేవలం 4 జాతులే ఉన్నాయని చెబుతూ వచ్చిన ప్రధాని మోదీ అకస్మాత్తుగా 11 ఏళ్ల తర్వాత కులగణన ప్రకటన చేశారు. దీనికి మేము పూర్తిగా మద్దతు పలుకుతున్నామన్నారు. కులగణనకు తెలంగాణ ఒక నమూనాగా మారింది. దీనికి అది బ్లూ ప్రింట్ అవుతుంది. ప్రస్తుతం దేశం ముందు బీహార్, తెలంగాణల కులగణనల డిజైన్లు ఉన్నాయి. ఆ రెండింటి మధ్య భూమి ఆకాశం అంత తేడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం 4 గోడల మధ్య కాకుండా లక్షల మందితో సంప్రదించి కులగణన ప్రశ్నలను ఖరారు చేసింది. కులగణనను పక్కాగా చేయడంతో పాటు రిజర్వేషన్ల పరంగా ఉన్న 50% అడ్డంకిని కూడా బద్దలు కొట్టే ప్రయత్నం చేసింది. అందువల్ల
ఆ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించాలి. తెలంగాణ తరహాలో జాతీయ కులగణన నమూనా తయారు చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని రాహుల్ గాంధీ చెప్పారు. మరోవైపు దేశ ప్రగతికి రిజర్వేషన్లపై 50% పరిమితి అడ్డంగా మారింది. భవిష్యత్తులో ఈ పరిమితిని తొలగించేలా ఒత్తిడి రాబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం రిజర్వేషన్ల గురించి కాకుండా ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు దేశంలో ఎంత భాగస్వామ్యం ఉందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇది కులగణన ద్వారానే తెలుస్తుంది. మన వ్యవస్థల్లో, అధికార నిర్మాణంలో వీరికి ఎక్కడెక్కడ భాగస్వామ్యం ఉందన్న తదుపరి ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఆర్టికల్ 15 సబ్ ఆర్టికల్ 5 ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న చట్టం ఉంది. దాన్ని తక్షణం అమలు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. మా కులగణన విజన్ ను కేంద్రం స్వీకరించడం చాలా మంచి పరిణామం. దేశంలో అభివృద్ధికి కులగణన తొలి అడుగు అవుతుందని మేము నమ్ముతున్నాం. కులగణన చేసేలా భాజపాపై ఒత్తిడి తీసుకొచ్చాం. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసిన వారికే ఈ ఘనత దక్కుతుంది. ప్రజాస్పందన లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు అని రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు కేంద్రం ఇంత అకస్మాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకుందో విశ్లేషకులకు సైతం అంతుబట్టడం లేదు. బీహార్ ఎన్నికల కోసమని కొందరంటూ ఉంటే పహల్గాం ఉగ్రదాడి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇలా చేసిందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కేంద్రం కుల గణన డిమాండ్కు తలగ్గిందనే చెప్పాలి. కుల గణనపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ గట్టిగానే పోరాడింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో దీనిపై ప్రత్యేకంగా మాట్లాడేవారు. మిగిలిన విపక్షాలు కూడా దీనిపై గట్టిగానే ఆందోళన చేశాయి. ఏది ఏమైనా కుల గణనకు ఇంకా 6 ఏళ్లు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో కుల గణన వల్ల. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.